చిన్నచెట్టుపల్లి గ్రామం రాజపల్లి మండలం అయితే ఇక్కడ మేము పొద్దుటూరు నివాసం ఉన్నాము. ఎద్దులు ఎక్కడ పోయినా ఓడిన కథ లేదు, ఉయ్యలాడలేదు పట్టుకొచ్చాము. ఇంకా రాష్ట్రంలో మంచి పేరు, ఓడిన మా సమస్య లేదు. ఒక కొడుకల మాదిరి దాన్ని సాగినాము. ఇంతమంది వచ్చి ఎన్ని లక్షలు ఇస్తామని మేము లేవు చెప్పాము. ఆ రోజు మన అడిగిన ఒక 5-6 నెలల కల్లా ఎద్దు చనిపోయింది. చనిపోయిన తర్వాత సోమాలు చేసి 3-4 సంవత్సరాలు కంటిన్యూగా ఇక్కడ పందాలు పెట్టి భోజనాలు పెట్టాము. మధ్యలో కొన్ని రోజులు మాకు కొన్ని సమస్యల వల్ల చేయలేకపోయినాము. ఈరోజు మాకు 70 ఏళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు చేయాలని పట్టుదలతో పెద్దగా చేయాలని అనుకున్నాము. దేవుడు ఆశ ఇచ్చినారు. పెద్ద ఆయన మాకు వదరారెడ్డి ఆయన సమర్పించినాడు కాబట్టి మాకు పెద్దగా ఇది జరపాలని అనుకున్నాము. ఇది రాష్ట్రంలోనే మంచి పేరు నాకు ఎద్దు వల్ల. అది ఒక కొడుకులు మాదిరి, నాకు 4 కూతురు అయితే అది ఒక కొడుకు. ఆ గిత్త ఇప్పుడు మరణించిందన్న? ఆ గిత్త ఏ సంవత్సరం మరణించింది? అది 2011 పేపర్లో చూడు. 2011లో మరణిస్తే 12, 13, 14 పందాలు జరిపాం. వరుసగా జరిపాము. బాగా భోజనాలు అన్నీ జరిపాము. అప్పుడు కొన్ని సమస్యల వల్ల ఇది జరిపోయింది. ఇప్పుడు మాత్రం చేయాలని గుర్తుంటుంది. దాని కార్యక్రమం అన్ని పికప్ దేవుడు ఇచ్చినాడు. ఎన్ని రోజులుండే ఇంకా చేయాలనేది మా కోరిక. ఎన్ని రోజులు ఉండే నాలైనా బాగుంటే, ఆరోగ్యం బాగుంటే చేయాలనేది దీని మీద ప్రేమ. నీ దగ్గర ఇప్పుడు ఆ జతను దాదాపు అప్పట్లోనే 40 లక్షల దాకా అడిగినారనేది. 45 లక్షలు బంగపోయి దామారెడ్డి అన్న మినిస్టరు వాళ్ళిద్దరు వచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నా వద్దు, ఇది చేయొద్దు, ఈ అమ్మాయి అడగాలేదన్నా, మేము కావాలంటే డిన్నర్ పెడతామని డిన్నర్ పెట్టి పంపించాను. ఆ రోజు ఆయనకి ఇస్తే ఆయనగా నాగేశ్వరరావు మంచి పేరు లేదు. వాళ్ళిద్దరిలో మీ ఇద్దరికే నాకు ఏదైనా ఆరోగ్యం డబ్బులు అయితే చేయాలని అనుకున్నాం. అయితే ఆయన అడిగిన ఒక 5-6 నెలలకే ఎందుకు అది మరణమైంది. ఇది మరణమైనాక ఇంకా ఎద్దులు ఎన్నో చచ్చిన జత కాలేపా 2 గుంజేది పోతాయి. దానికి ఆ ఎద్దులు వద్దని ఆరోగ్యం బాగాలేక నాకు మానేసిన. దీన్ని ప్రేమతో ఇది జరుపుతాం. నువ్వు ఊళ్ళో పోయిన ఓడిన కథ లేదు. 3 సంవత్సరాలు ఆ జత మీద ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి తప్ప రెండో బహుమతి ఎక్కడే కానీ తీసుకోలేదండి. వల్ల సెకండ్ అంటే రాష్ట్రంలోనే లేదు. అది కాలం ఉడికింది. దాదాపు 2011లో 45 లక్షలు అంటే ఇప్పుడు దాదాపు 3 కోట్లు విలువ చేసే జత అండి. ఇప్పుడు అటువంటి గిత్తను అభిమానంతో, ప్రేమతో ఫస్ట్ స్టార్టింగ్ 3 సంవత్సరాలు నిర్వహించారండి. మరలా తిరిగి ఈ సంవత్సరం ప్రారంభించారు న్యూ కేటగిరీ విభాగానికి. ఆ ఎద్దుని ఎక్కడ చూసిండరు అనమాట. అంటే మనం కట్టైన అవసరం లేదు. చిన్న పిల్లాడి చేతికి ఇచ్చినా కూడా అది ఎద్దు వచ్చేస్తుంది అనమాట. పిలిస్తే చాలు వచ్చి ప్రేమగా చూస్తుంది. తురుపునాటి సుబ్బారెడ్డి, మొడపల్ల లక్ష్మిరెడ్డి, భాస్కర్ రెడ్డి, పుట్టుపాటి లక్ష్మీనారాయణ, పుల్లయ్య, అంత మంచి బ్యాచ్. గొల్లల పిల్లక ఓలేసు, ఎక్కడ పోయినా వాళ్ళు ఒక పిల్లోని మధ్య తాకినారు. మళ్ళీ ఏమైనా ఎద్దులు పెట్టే ఆలోచనలు ఉన్నారన్న? అలా పెట్టాల ఆలోచన అంటే సాకే వాళ్ళు లేరు. మాకు అదే ఉంది. కాడిమాను గొలుసులు అన్ని నా ఇంట్లో ఎవరికి ఇవ్వలేదు. ఇచ్చే క్వశ్చనే లేదు. మా వాళ్ళు పందులు అడిగినా ఇవ్వలేదు. అయితే ఉంది మోజు. సాకే బాగా కనపలే. నాకు బైపాస్ అయింది. మా భార్య బాగా సాకుతున్నది. ఆమెకు కాళ్ళ నొప్పులు వచ్చాయి. ఆ పాపలమే ఇవ్వలే. ఒకసారి పెట్టి చూడాలనేది మాకు గురికి ప్రేమే. దాని గురించి ఏం లేదు. వేరే దాని మీద ఆశ లేదు నాకు. ఇద్దరి మీద ఆశ ఉంది. ఆ ప్రేమతోనే పొద్దున్న 5-6 లక్షలు కానీ ఇద్దరు కానీ ఖర్చు పెట్టాలా. ఇంకా కొన్ని రోజులు మన దేవుడు ఫలము తిరిగేదానికి చేసేదానికి ఇచ్చే చేసేదే మళ్ళా ఇంట్లో స్టాప్ చేసేది అంతేలే. మనకు దేవుడు ఇవ్వాలి. చాలా సంతోషం అన్న. పెద్దాయన గౌరవనీయులు పెద్దాయన నంద్యాల వరదరాల రెడ్డి గారి తమ్ముడు రాఘవరెడ్డి సార్ గారు వచ్చారండి. మనకు కొన్ని ఇబ్బందుల వల్ల ఇబ్బందులు అంటే ఆర్థికంగా ఇబ్బందులు కాదు, కొన్ని సమస్యలు. ఎందుకంటే పెద్ద ప్రేమ మనకు రైతు కుటుంబంగా ఓడిన కథేలేనా.
ఆనంది పోతే ఒక సెకండ్ అంటే మనయే కాదు పొద్దుటూరు ఎక్కడ వచ్చి ఆ సువర్ణ నిన్నాడు ఆయన వల్ల ఎదురు ఆయనే గెలిచాల ఏదో ఒక ఎవరు కాదు ఒకదంటే ఒకదాన్ని కట్ట చాలు అది వల్ల ఎక్కట్రా అది ఆడిస్రా ఎవరైనా కూడా ఒక 2 నిమిషాలు సరిగా అవకాశం ఇస్తున్నామండి. రెడీగా రావాలా, పేరు నమోదు చేసుకోవాలి. గౌరవనీయులు సత్యలక్ష్మీరెడ్డి గారు వారి ఉయ్యాల వారి ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి గిత్త ఆ యొక్క గిత్త కాలమైనందున ఆ గిత్తను చనిపోయిన రోజు ఈ వేళ యొక్క న్యూ క్యాటగిరీ విభాగానికి పోటీలు నిర్వహించడం కానీ ఈ 2 వీటిలో అందరు నిలబడండి పిల్లలు నువ్వు టెంకాయ కొట్టే